జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలంలో మేడిగడ్డ బ్యారేజ్ క్యాంప్ ఆఫీస్ కు చేరుకుంది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం. ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజ్ ని పరిశీలిస్తోంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కుంగిన తర్వాత రెండోసారి విజిట్ చేస్తోంది ఎన్డీఎస్ఏ బృందం. మధ్యాహ్నం అన్నారం సరస్వతి బ్యారేజ్లను సందర్శించనున్నారు టీం సభ్యులు. ప్రాజెక్టు లోపాలు, పునరుద్ధరణ అవకాశాలపై అధ్యయనం చేయనున్నారు. ప్రభుత్వానికి నిపుణుల బృందం ఇచ్చే సిఫార్సులు కీలకం కానున్నాయి. డీటెయిల్స్ సత్యం అందిస్తారు. సత్యం, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం పర్యటనకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం మేడిగడ్డ ప్రాజెక్టు చేరుతుంది. 2 రోజుల పర్యటన కోసం ఇప్పటికి నిన్న మధ్యాహ్నం హైదరాబాద్ వచ్చిన ఎన్డీఎస్కే అధికారుల బృందానికి జలమండలిలో పూర్తిగా ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులు భేటీ అయ్యారు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం వారితో భేటీ అయ్యి ఎప్పటి నుంచి ఆ ప్రాజెక్టు కుంగిపోతుంది, మొదటగా కుంగిందనే అంశాన్ని కూడా పూర్తి డీటెయిల్స్ కూడా బృందానికి తెలియజేసింది. ఇక ఇరిగేషన్ అధికారులు కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాజెక్టులో ఎప్పటి నుంచి లోపాలు బయటపడుతున్న అంశంపై పూర్తి డాటాను ఎన్డీఎస్ఏ అధికారులకి ప్రతి సమాచారాన్ని బృందానికి ఇవ్వాలంటూ కూడా ఇరిగేషన్ శాఖ మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ రోజు మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శించి అక్కడ ఇదివరకు 4 పిల్లర్లు కుంగిపోయినట్టుగా కూడా రాష్ట్ర ఇరిగేషన్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ రోజు ఎన్డీఎస్ఏ అధికారుల బృందం ఎన్ని పిల్లర్లు కుంగిపోయాయి, దేని వల్ల ఇవి కుంగిపోవడానికి ప్రధాన కారణం, ప్రధానంగా ఇక్కడ పనిచేసిన ఇరిగేషన్ అధికారుల తప్పిదమ్మా ఎక్కడైతే వల్ల ఇది జరిగిందనే అంశాన్ని ఈ బృందం పరిశీలించి ఈ ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఇచ్చే అవకాశం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి లేఖ రాసింది. ఆ లేఖ రాసిన తర్వాత అంటే ఇక్కడ ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన నిర్మాణంలో లోపాలు జరిగాయి, దాని వల్లనే నిర్మాణం కూలిపోతుంది, దీని ఎందువల్ల కూలుతుంది, ఎవరి తప్పిదం వల్ల ఇది ఈ నిర్మాణం కూలిపోతుందనే అంశంపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పూర్తిగా రిపోర్ట్ ఇస్తేనే రాష్ట్ర ప్రభుత్వం మరమ్మతులు చేయడానికి మరమ్మతులు చేస్తామని ఇప్పటికే ప్రకటన చేసింది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఇక్కడ ఉన్న అధికారులపై ఆధారపడి కూలిపోతున్న 4 పిల్లల మరమ్మతు చేస్తే భవిష్యత్తులో పూర్తి మేడిగడ్డ బ్యారేజీ పూర్తిగా కూలిపోతుందా లేదా కేవలం ఈ 4 పిల్లలకే పరిమితమైందా, డ్యామేజ్ ఏ స్థాయిలో ఉంది, మేడిగడ్డ ప్రాజెక్టులో ఎన్ని పిల్లల వరకు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది, భవిష్యత్తులో ఈ 3 పిల్లలతో ఆగిపోతుందా లేక ఈ భవిష్యత్తులో పూర్తిగా ప్రాజెక్టుకు ప్రమాద అంశంపై ఈ ఎన్డీఎస్కే అధికారులకు తేల్చే అవకాశం ఉంది. వీరు పలు దఫాలుగా మరోసారి కూడా పర్యటించే అవకాశం ఉంది. ఈ రోజు రేపు ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఈ రోజు మేడిగడ్డ, రేపు అన్నారం 2 బ్యారేజీలని పరిశీలించే అవకాశం ఉంది. ఈ ఒక్క పర్యటనే కాకుండా మరికొన్ని సార్లు కూడా పర్యటించి పలు దఫాలుగా ఈ ప్రాజెక్టులో జరిగిన అక్రమాలకు సంబంధించి, నిర్మాణ లోపాలకు సంబంధించి ఒక రిపోర్ట్ ఇవ్వడానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ 4 నెలల సమయం అడిగింది రాష్ట్ర ప్రభుత్వాన్ని. 4 నెలల్లో ఎలాంటి రిపోర్ట్ ఇస్తారు, మరమ్మతులు ఏ స్థాయిలో చేయాలి, పూర్తిగా నిర్మాణం చేయాలా లేదా ఎక్కడైతే కుంగిపోయిందో వాటిని మాత్రమే మరమ్మతు సరిపోతున్న అంశంపై ఈ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చే రిపోర్టును బట్టి రాష్ట్ర ప్రభుత్వం మరమ్మతులు చేసే అవకాశం ఉంది. అయితే ఈ రోజు మేడిగడ్డలో అధికారుల బృందం పర్యటిస్తుంది, రేపు అన్నారంలో పర్యటించే అవకాశం ఉంది. మరోసారి కూడా ఈ డ్యామ్ సేఫ్టీ అధికారుల బృందం తెలంగాణలో పర్యటిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్రం ఈ బృందాన్ని ఇక్కడికి రాష్ట్రానికి పంపించింది. వీరిచ్చే రిపోర్టు ప్రకారమే మరమ్మతులు రాష్ట్ర ప్రభుత్వం చేయడానికి ఏర్పాటు చేస్తారని చెప్పొచ్చు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలంలో మేడిగడ్డ బ్యారేజ్ క్యాంప్ ఆఫీస్ కు చేరుకుంది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం. ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజీని పరిశీలిస్తోంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కుంగిన తర్వాత రెండోసారి విజిట్ చేస్తోంది ఎన్డీఎస్ఏ బృందం. మధ్యాహ్నం అన్నారం సరస్వతి బ్యారేజ్లను సందర్శించనున్నారు టీం సభ్యులు. ప్రాజెక్టు లోపాలు, పునరుద్ధరణ అవకాశాలపై అధ్యయనం చేయనున్నారు. ప్రభుత్వానికి నిపుణుల బృందం ఇచ్చే సిఫార్సులు కీలకం కానున్నాయి.